క్రీస్తు కార్యములను మేము చూశాము కళ్ళారా, క్రీస్తు చెప్పినటువంటి మాటలను మేము విన్నాము చెవులారా. మేము ఆయన కార్యాలు చూసాము, ఆయన మాటలు విన్నాం. మేము చూసిన దాన్ని గూర్చి, మేము విన్నదాన్ని గూర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. ఇది మా వీక్ పాయింట్, ఇది మా బలహీనత. మీరు కొరడాలతో కొట్టిస్తారో, పట్టుకొని మమ్మల్ని కూడా మా ప్రభువులాగా సిలివేస్తారో, లేకపోతే రంపాలతో కోస్తారో, సింహాల ముందేస్తారో, మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం. కానీ మేము మాత్రం ఉండలేం. దెబ్బలకు దడిసి, సమస్యలకు దడిసి, బెదిరింపులకు భయపడి మేము ఆగేది లేదు. ఇది మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ. గనుక మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము, మా వల్ల కాదు అన్నారు. నా వల్ల కూడా కాట్లా. ఆదివారం ఒక కూటం, శుక్రవారం ఒక కూటం, బోల్డంతమంది ప్రజలు, నేను తిరగాల్సిన అవసరంలా, వారే నా దగ్గరకు వస్తారు. రోజు కూటం పెట్టినా వస్తారు. దేవునికి స్తోత్రం. అయితే శుక్రవారం, ఆదివారం, బుధవారం 3 రోజులు 3 కూటాల్లో వాక్యం చెప్పి చక్కగా 4 రోజులు మంచిగా ఏసి గదిలో కూర్చొని దరే దరే రే రే అనుకోవచ్చు. నేను స్తోత్రం, హల్లెలూయా, దరే రే దరే రే అనుకోవచ్చు. ఏమని అంటారా మీరు నన్ను? ఆ ప్రార్థన చేసేదేదో మీకోసం ప్రార్థన చేసేసి చక్కగా కూని రాగాలు తీసుకుంటా ప్రశాంతంగా అలా గడిపేయచ్చు. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు, కొంత పని జరిగింది కదా, ఇంకా పరిగెత్తుతావు ఎందుకు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, కాసేపు కాస్త అడ్డం పడవయా, కాస్త అడ్డం పడు అంట. నా వీక్నెస్ వాళ్ళకి తెలియదుగా, నా వల్ల కాటల్లా, ఉండలేకపోతున్నా నేను. ఈ వేరే సమస్యలు ఏవి నాకు పట్టవు, అవేవి నన్ను కదిలించను కూడా కదిలించవు. ఆర్థిక సమస్యలా, కుటుంబ బాధ్యతలా, ఇతర అవసరాలా, ఉందా లేదా, తిన్నామా తినలేదా, వీటి గురించి ఆలోచన ఉండదు నాకు. ఎన్ని ప్రాంతాలు ప్రభావితమైన, ఇంకా ఎన్ని ప్రాంతాలు ప్రభావితం కావాల్సి ఉన్నాయి, ఇంకా నేను ఎన్ని తిరగగలను, ఇంకా నేను ఎంతమందిని దర్శించగలను, ఎంతమందికి కనబడగలను, ఎంతమందితో దేవుని వాక్యం పంచుకోగలను, ఎంతమందిని క్రీస్తు వైపుకు తిప్పగలను. కాసేపు ఒక్కోసారి హెల్త్ ఇబ్బంది అనిపించి కళ్ళు మూసుకొని ఎట్లయినా సరే బలవంతంగా రెస్ట్ తీసుకుందామని కళ్ళు మూసుకొని గట్టిగా మంచం మీద కొనుక్కుదామని ట్రై చేస్తే నా వల్ల కాదు. ఎందుకో తెలుసా? రాకడ దగ్గరికి వస్తుంది, సమయమును పోనీయొద్దు అని వాక్యం మాట్లాడుతుంది. అజ్ఞానులు సమయాన్ని పోగొట్టుకుంటారు, జ్ఞానం కలిగిన వాడు టైంని సద్వినియోగం చేసుకుంటాడు అని ఉంది బైబిల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి చదివితే, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకునడం రాయబడి ఉంది. కాబట్టి నేను ఈ టైంని ఎలా పోనీయాలి? కాళ్ళు, చేతులు, శరీరము సత్తువ కలిగి ఉన్నంత వరకు పరిగెత్తి పని చేయగలుగుతాం. ఈ సత్తువ కోల్పోయిన నాడు ఎటుగూడి మనం పరిగెత్తాలన్నా పరిగెత్తలేము. అప్పుడు మనం కూర్చోవడమేగా. అసలు ఊపిరే పోయిందనుకో, సమాధిలో పూర్తి విశ్రాంతేగా. కాబట్టి ఊపిరున్నంత వరకు, పగలున్నంత వరకు పని చేయాల్సిందే, పని ఆపటానికి లేదు. దేవుని నామ ప్రకటన అనేది జరగాల్సిందే అని తిరుగుతానే ఉంటా. ఎందుకంటే నా వల్ల కాదు. నువ్వు ఉండరా బాబు కథలకు ఉండంటే నేను ఉండలేను. ఇప్పుడు ఆయనకి ఏం కర్మ అండి, 77 ఏళ్ళు ముసలాయన, కానీ ఆయన కూడా ఉండలేడు. మీలో కొంతమంది ఉన్నారు, ఇది ఏముందో చూసారు, ఇక్కడ కూర్చున్నావా, ఏమో కూడా కథ అటు ఇటుగా 60 వచ్చినట్టు ఉన్నాయి. వచ్చినాయి ఒక 55 అని ఉంటాయా, 60, 57. ఆ మనిషి నడవలేక ఆ పుస్తకాలు తీసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏమమ్మా శుభ్రంగా నీకేం ఇంట్లో జరగట్లేదా? 2 స్టేర్ల బిల్డింగ్ ఉంది, శుభ్రంగా భార్యాభర్తలు బ్రతకడానికి ఆధారం ఉంది. కానీ ఎప్పుడన్నా చూడు దేవుడు పరిచర్య. ఎందుకు నీకు కర్మ
అంటే నా వల్ల కావట్లేదయ్యా, నేను ఉండలేకపోతున్నాను. ఎందుకయ్యా పెద్ద ఆయన 77 వచ్చినాయి నీకు? నా వల్ల కాదయ్యా, నేను ఉండలేకపోతున్నాను. ఎందుకురా శాలేం రాజా నీకు కాస్త తిని ప్రశాంతంగా ఉండరా అంటే, నా వల్ల కావట్లేదయ్యా, నేను ఉండలేకపోతున్నాను అంట. నా వల్ల కావట్లా. తిని కదలకుండా కూర్చొని రోజులు ఖాళీగా వెళ్ళబుచ్చడానికి నా మనసు ఒప్పుకోవట్లా. ప్రతిరోజు ఎంతో కొంత దేవుని పని చేసిన చరిత్ర నాకు ఉండాలి. నా డైరీలో ఎవ్రీడే దేవుని కోసం పని చేసిన సాక్ష్యం ఉండాలని నా ఆరాటం. అంటే ఆ సాక్ష్యం పొందుదామని కాదు, ఆత్మల భారం, దేవుని పనిని గూర్చిన భారం నన్ను ఉండనీయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎంతమంది ఇవ్వగలరు ఈ సాక్ష్యం? నిజంగా నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, దేవుని పని చేయకుండా ఉండలేకపోతున్నావు అన్నా. పరిచారకులు ఉన్నారు, అందరికంటే ముందు వస్తారు, అందరు పోయినాక పోతారు. అంటే తెల్లవారుజాము 5 బయలుదేరి ఇక్కడికి వచ్చి సాయంత్రం 5 దాటినాక ఇంటికి పోతారు. అరే మీకు 6 రోజులు పని చేసుకొని ఆదివారమే ఖాళీ వచ్చేది. ఈ ఆదివారం కూడా మీరు పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా ఎక్కడే ఖర్చు పెడితే మీరు ఇక రెస్ట్ తీసుకునేది ఎప్పుడు? ఆ చికెనో ఆ మటనో తెచ్చుకొని తినేది ఎప్పుడు? కాసేపు ఆ నిద్రపోయేది ఎప్పుడు? ఆ రెస్ట్ ఎప్పుడు? అంటే ఉన్న ఖాళీయే ఒక్కరోజు. 6 రోజులు మా కోసం పని చేస్తున్నాం, ఆదివారం ఒక్క పూట దేవుని కోసం చేయకపోతే ఈ బతుకు అర్థమే లేదన్నా. అలాగని మేము ఆగుదామన్నా మా వల్ల కావట్లా, ఆయన పరిచర్య చేయకుండా మేము ఉండలేకపోతున్నామని మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఉండలేకపోతున్నాం. ఇవి ఉండలేకపోవటం ఏంటి? నాకేం తెలుసు? పేతురు యోహానులు చెప్పారు అక్కడ, మేము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. నేను చెప్తున్నా వినండి, మనం నిజంగా యేసు ప్రభుని రుచి చూసి ఉంటే, సరిగ్గా మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే, దేవుని ఆత్మ చేతనే మనం నడిపించబడతా ఉంటే, మనం యేసయ్యను ఇతరులకు పరిచయం చేయకుండా ఉండటం మన వల్ల కాదుగాక కాదు. ఎవరన్నా రాని, ఎక్కడన్నా కూర్చొని ఖచ్చితంగా యేసయ్య మాట లేకుండా మన వల్ల కాదు. అలా నీ వల్ల అవుతుందంటే, ఏది యేసయ్య మాట మాట్లాడకుండా కూడా ఉండగలుగుతున్నావు అంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ కాలేదని అర్థం. సరిగ్గా దేవునికి కనెక్ట్ అయ్యావంటే, నీ ఆత్మ దేవునికి ట్యూన్ అయిందంటే, పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి నువ్వు వచ్చావంటే, నిజంగా ఆత్మాభిషేకం ఒరిజినల్గా నువ్వు పొందావు అంటే, నీ నోరు యేసయ్యని గురించి మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇదొక నిరూపణ. పాయింట్ నెంబర్ 1 రాసుకో. నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే, కొంతమంది గ్లోరీ గ్లోరీ అని బాగుతూ ఉంటారు, పెటా 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 ఆరాధన జరిగేటప్పుడు గ్లోరీ గ్లోరీ అని కొడుతుంటారు. గ్లోరీ గ్లోరీ అని కొట్టడం కాదు, నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే నీ నోరు ముయ్యటం ఎవడి వల్ల కాదు. ఆపినా సరే ఆగవు. నువ్వు నీ తోటి స్టూడెంట్స్కి నువ్వు ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు జాబ్ చేసే దగ్గర తోటి కొలీగ్స్కి ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు కంపెనీలో జాబ్ చేసే దగ్గర నీ తోటి కార్మికులతో ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. ఆఖరికి నువ్వు పొలం పనికి వెళ్ళి ఆ పత్తి కూలిగా మిరపజేనుకు పోయినా సరే ఆ తోటి రైతులతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు. నీ వల్ల కాదు. వాళ్ళు అంటుంటారు, ఏమమ్మా ఎప్పుడు నోరు తెరిసినా ఇక యేసు ప్రభు వ్యవహారం తప్ప ఇంక రెండోది రాదా నీకు? పిచ్చోళ్ళని చూసాం కానీ ఎంత పిచ్చోళ్ళని ఆడ చూడలే. ఇంకొక మాట ఏదన్నా మాట్లాడతావేమంటే ఎప్పుడన్నా చూడ యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు. మరి అంతకంటే విలువైన మాటలు ఇంక ప్రపంచంలో ఏమున్నాయి చెప్పు? అంతకంటే శ్రేష్టమైన మాటలు ప్రపంచంలో ఇంకేమున్నాయి చెప్పు? పరిశుద్ధుల లక్షణం ఇది. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు.
భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. కూర్చోండి మా, కూర్చోండి మా, ఎడో చోటు కూర్చోండి. మనం ఉండగలమా? మన వల్ల అయిద్దా? నా వల్ల అయితే కాట్లా, మరి మీలో ఎంతమందికి వల్ల అవుతుందో ఏమో, మరి నాకైతే తెలియదు. నాకు తెలిసి మీరు కూడా నిజంగా దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళైతే మీ వల్ల కూడా కాదని నేను అనుకుంటున్నా. అన్న మా వల్ల కూడా కావట్లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి.